అమ్మా శ్రీలక్ష్మి, ఎలా ఉందమ్మా ఇప్పుడు? కొంచెం పర్లేదు పెద్దయ్యా. ఆయనకి 20 ఏళ్లుగా దూరంగా ఉంటున్న కూతురు మరెవరో కాదమ్మా, నువ్వే. ఏమంటున్నారు పెద్దయ్యా? అవునమ్మా, అల్లుడి గారి మీదున్న కోపాన్ని ఎవరి మీద చూపించాలో తెలియక ప్రియంవద నీ మీద చూపించింది. ఈ బిడ్డను తీసుకెళ్ళిపోండి, నాకంటే కనిపించినంత దూరంగా తీసుకెళ్ళిపోండి. ప్రియంవద, నా బిడ్డ ఎక్కడుందో ఏం చేశావో చెప్పు. ఇన్స్పెక్టర్, ఇతను నా బిడ్డను తీసుకెళ్ళిపోయాడు. ఆగమ్మా, నీకేటి అభ్యంతరం లేకపోతే ఈ బిడ్డను నా చేతుల్లో పెట్టమ్మా. నా కన్న బిడ్డలా చూసుకుంటాను. నన్ను క్షమించు లక్ష్మి. నాకు నీ ఎదురుగా నిలబడే అర్హత కూడా లేదు. నీలాంటి గొప్ప మనిషికి అమ్మనయ్యే అర్హత అస్సలు లేదు. నన్ను క్షమించాను అని ఒక్క మాట చెప్పు. ఈ జీవితానికి ఇంకేమీ అక్కర్లేదు. ఈ లోకంలో తల్లిని క్షమించగలిగే కూతుళ్ళు ఉంటారా అమ్మా? అమ్మా, మీరు నాకొక మాట ఇస్తారా? నువ్వు అడిగితే నా ప్రాణం ఇస్తాను. అడుగు లక్ష్మి. ఈ సయ్యిని ఇంకెప్పుడూ వదిలిపెట్టనని మాటివ్వమ్మా. నీ మీద ప్రమాణం చేసి చెప్తున్నాను, ఈ చెయ్యిని ఇంకెప్పుడు వదిలిపెట్టను లక్ష్మి. మ్యాడీ, నా కూతురు మీద నీ ఒపీనియన్ ఏంట్రా? నా ఒపీనియన్ మీకు తెలిసిందే కదా అత్తయ్య. నా ఒపీనియన్లో మార్పు లేదు. నా మైండ్ సెట్ వేరు, లక్ష్మి మైండ్ సెట్ వేరు. ఎప్పటికీ ఆ రెండు కలవు. మా బంధాన్ని బలవంతంగా నిలబెట్టాలని చూస్తే మాత్రం బలయ్యేది మేమే. దయచేసి మమ్మల్ని ఫోర్స్ చేయకండి. నాన్న, మ్యాడీ, మావయ్య గారు, నోరు ముయ్యరా. మధుసూదన్, ఇన్నేళ్ల నా అనుభవంతో చెప్తున్నాను, శ్రీలక్ష్మి లాంటి మంచి అమ్మాయిని నేనింతవరకు చూడలేదురా. అలాంటి అమ్మాయిని వదులుకోకురా. అసలిది నా దృష్టిలో తాళి కాదు, జస్ట్ తాడు. నీకు నాకు పెళ్ళైనట్టు కానీ, నువ్వు నేను వైఫ్ అండ్ హస్బెండ్ అన్నట్టు కానీ కాలేజ్లో ఒక్కరికి కూడా తెలియకూడదు. నాకు మీరంటే ప్రాణం మధుబాబు. ఈ గొంతులో ఊపిరున్నంత వరకు నా మనసులో మీకు తప్ప మరొకరికి చోటు ఉండదు. ప్రాణం పోయిన రోజు
మీ భార్యగా పోవాలని కోరుకుంటానే తప్ప వేరేలా కోరుకోను మధుబాబు. నేను ఒకసారి లక్ష్మితో మాట్లాడతాను. వెళ్ళరా. నీ పెళ్ళాంతో నువ్వు మాట్లాడడానికి మా పర్మిషన్ ఎందుకు చెప్పు? వెళ్ళు. నీకు నచ్చినంత టైం మాట్లాడు. వెళ్ళు. వెళ్ళు వెళ్ళు మేడీ, వెళ్ళు. లక్ష్మి, డాక్టర్ గారు లేవద్దని చెప్పారు కదా. మీరేమన్నారు మధుబాబు? సూచర్స్ తెగిపోతాయని చెప్పారు కదా. మళ్ళీ ఎందుకు లేవడానికి ప్రయత్నిస్తున్నావు అని అంటున్నాను. అది కాదు మధుబాబు, నన్ను ఏమని పిలిచారు అని అడుగుతున్నాను. ఆ, లక్ష్మి అని పిలిచాను. మీరలా పిలిస్తే మనసుకి బాలేదు. మీ స్టైల్లో ఎర్ర బస్ అనే పిలవండి. ఇప్పుడు నువ్వు ఎర్ర బస్సు కాదు కదా. ఎవరన్నారు? నానెప్పటికీ మీ ఎర్ర బస్సునే. లక్ష్మి, నేను ఒక విషయం అడుగుతాను, సీరియస్గా సమాధానం చెప్పు. సరే అడగండి. మనిద్దరికి మధ్య జరిగిన పెళ్లిని నువ్వు సీరియస్గా తీసుకుంటున్నావా? చాలా సీరియస్గా తీసుకుంటున్నాను మధుబాబు. ఒకవేళ నేను సిల్లీగా తీసుకొని నిన్ను నా భార్యగా యాక్సెప్ట్ చేయకపోతే నువ్వేం చేస్తావు? మీరు కట్టిన ఈ మంగళసూత్రం నా మెడలో ఉన్నంత వరకు మీరెక్కడున్నా నా గుండెల్లో ఉన్నట్టే ఉంటుంది మధుబాబు. మీరున్నా లేకపోయినా ఈ జన్మకి మీ భార్యగానే బతికేస్తాను. ఎందుకు లక్ష్మి నేనంటే నీకు అంత ఇష్టం? ఎందుకంటారేంటి మధుబాబు? అర్ధాంతరంగా ఆగిపోయిన నా పెళ్లిలో విషాదం నింపుకున్న మా కుటుంబం మళ్ళీ మీ వల్లే నవ్వింది. అర్ధాంతరంగా ముగిసిపోతుందనుకున్న నా జీవితం మళ్ళీ మీ వల్లే కొత్తగా మొదలైంది. నా ఇష్టాలు నీ ఇష్టాలు వేరు కదా, అవి ఎప్పటికీ కలవు లక్ష్మి. కలవవు అనుకుంటే కలవవు మధుబాబు. ఎందుకు కలవ్వు అనుకుని ప్రయత్నిస్తే అన్నీ కలిసిపోతాయి. మీరు మనసు మార్చుకుని ఎప్పుడు నన్ను భార్యగా అంగీకరిస్తారో అప్పుడే నాను మీ భార్యగా నడుచుకుంటాను. అయితే నన్ను వదలను అంటావు. అవును, లేచి కూర్చో. గుడ్లు ఊడిపోతాయని డాక్టర్ చెప్పారు కదా మధుబాబు. అయితే అలాగే పడుకో. నా భార్యకి ఒక ముద్దు పెట్టుకుంటాను. ఏమన్నారు? నా భార్యకి ఒక ముద్దు పెట్టుకుంటాను.